మళ్ళీ నీకేమైందా ఈ ప్రాంతంలో పుట్టినవని, ఈ ప్రాంతం వాసిగా, రాయలసీమ ప్రాంతం వాసిగా ఇది ఏంది నాకు అర్థం కావటంలో. మీకున్న రిలేషన్స్తో ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే సగం నాకిచ్చినారు, సగం దరిద్రం పట్టించినారు. ఎవరైనా కానీ బాగుంటే, రిలేషన్స్ బాగుంటే దానివల్ల మంచి నిధులు తీసుకొని రావాలి. అవన్నీ పాపం ఆయనేమో బాగానే చేసుకుంటారని నేను అసెంబ్లీ చెప్పాను. సో అందరూ రాయలసీమ ద్రోహి, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అంటాడు. ఆయనే ఇది మొదటిసారి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు మనం మాట్లాడలేదు. ఆ రోజు బీజేపీతోనే ఉన్నాడు, ఇప్పుడు ఆల్మట్టి పెంచుతున్నాడు. అయినా కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంత నీట్గా చెప్తున్నాడు, నీతో సంబంధం లేని అతను, నీ కేవలం శిష్యుడు కానీ, నీ కింద నీ అనుచరుడుగానో లేకుంటే నీతో పాటు పనిచేసిన వ్యక్తిగానో ఆయన ఇంత మాటలు చెప్తుంటే ఏంది నాకు అర్థమే కావట్లే. అసలు ఏంది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది? వీటన్నిటిని కూడా జనాలు, మనము రాయలసీమ వాసులుగా మనం కూడా తెలుసుకోవాలా, ఆలోచించుకోవాలా. ఎక్కడ ఇది బీజం పడింది, ఎందుకు ఈ బీజం పడిందని. ముఖ్యంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు, చెన్నైకి తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 881 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. 880 కంటే 880 కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా మనం నీళ్లు తీసుకొని రావచ్చు అని. అప్పుడు దానికి అంతకుముందున్న డిజైన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 44,000 అడుగులకు చేసినాడు. 44,000 క్యూసెక్స్లు తీసుకొని పోవడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. 44,000 క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి. ఆ రోజు కూడా ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొరలాడా, పొర్లు దండాలు పెట్టారు. నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, రెండు కళ్ళ సిద్ధాంతము, ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి. ఆ రోజు కూడా దేవినేని ఉమా అక్కడ చేసినాడు, మాకంతా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి. అయినా రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం ఇది తగ్గకుండా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. 854 అడుగుల కంటే ఉంటే 7,000 క్యూసెక్స్, 841 అడుగులు ఉంటే 2,000 క్యూసెక్స్ మాత్రమే నీళ్లు తీసుకునే వీలు ఉంటుంది. పోతిరెడ్డిపాడు ద్వారా దగ్గర 101 టీఎంసీలు కేటాయింపు మనకు ఉంది. అయినా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు. 2004-05లో మనం తీసుకునేది 56, 2005-06లో 78 టీఎంసీలు, 2007-08లో 48, 2009-10లో 60 టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డిపాడు దాని ద్వారా మనకు పరిమితమై వచ్చింది. 2012-13లో 22 టీఎంసీలు, 14-15లో 59, 15-16లో 0.95, 16-17లో 67 టీఎంసీలు, 17-18లో 91, 18-19లో 115, 19-20లో 179 టీఎంసీలు. అంటే కేవలం 1-2 సంవత్సరాలు తప్ప 20 ఏళ్లలో మనం ఫుల్గా దాన్ని వాడుకునే లేదు, తీసుకున్న దాఖలాలు లేవు. అటువైపు తెలంగాణ చూసినాము అంటే వాళ్ళు 798 అడుగులకు వచ్చారు కల్లా వాళ్ళు కరెంట్ కొట్టడం మొదలు పెడతారు. మనం కూడా చాలాసార్లు గొడవ పడినాం, పోలీసు వాళ్ళం పెట్టినాం, ఇట్లా నీళ్లు కొట్టుకోకూడదు అని చెప్పేసి అన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ అయ్యేది కాదని చెప్పేసి అప్పుడు పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున పెట్టినాడు కేసీఆర్. డైలీ 2 టీఎంసీ తెక్కన 60 రోజుల లోపల 120 టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా పెట్టినాడు. దానికి ఏది పాలమూరు రంగారెడ్డి కానీ, దిండి ప్రాజెక్టు కానీ కేసీఆర్ ముందుకు తీసుకొని పోయినాడు. మనం కూడా ఆ టైంలో వాటిని అన్నిటినీ ఆపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేయడం జరిగింది, జలదీక్ష చేయడం జరిగింది కర్నూలులో. నువ్వు నేను మర్చిపోయింటావు, అన్ని రికార్డులలో ఉంటాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లయితే కాదు, రాయలసీమ ప్రాంతం ఈ విధంగా అయితే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో 800 అడుగులకే రోజుకు 3 టీఎంసీలు నీళ్లు తీసుకొని పోయడానికే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. రోజుకు 3 టీఎంసీలు నీళ్లు తీసుకుని రావడం, దాని మీద పేరు వస్తుందని ఎన్విరాన్మెంటల్కి దీనిలకు అన్నిటికీ పోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మనకు పేరు వస్తుందని. అయినా కానీ ఒక సైడ్ ఎన్విరాన్మెంటల్ మన పని క్లియరెన్స్ దానిలకు మనం ఒక సైడ్ ఆ పని అఫీషియల్ వర్క్ చేస్తున్నా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇప్పటికే దగ్గర 795 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూసినా అనుకో, రాజశేఖర రెడ్డి పోలవరం మొదలు పెట్టేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు. అయినా కానీ
ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ పనిని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పోలవరం పనులు మొదలు పెట్టడం జరిగింది. పోలవరం పనులు మొదలుపెట్టి రైట్ కెనాల్ ఈరోజు వాళ్ళు ఏదైతే పట్టిసీమ అని చెప్పుకుంటున్నారో ఆ పట్టిసీమ దానిలకు రైట్ కెనాల్ మొదలు పెట్టించినది ఎవరు? రాజశేఖర రెడ్డి కదా. దానికి కూడా నువ్వు అడ్డం పడుతుంది 5-6 మందితో, కొంతమంది రైతులతో ఏపిస్తుంది. దాని తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతులు 50 లక్షల కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది. ఎవరు? ఇరిగేషన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నప్పుడే 2004 ముందు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయని. ఆ రోజు పోలవరం కూడా ఇదే సమస్య ఉంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టి ఈ పనులు అవి జరుగుతా అంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మీరు తెప్పించుకోండి. మేము మొదలు పెట్టాం కదా, స్టార్ట్ చేశాం కదా. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది వదిలిపెట్టినారు మీరు. ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహనో దీనిలోనో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నది. ఆ రోజులు అంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎంవి రమణారెడ్డి, కొంతమంది ఉంటే అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు, కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపడటంలే మనకంతా ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే? అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావటంలే. ఎవడని లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి కాదు. 100 రూపాయలకు మంది వచ్చాందా లేదా? క్వాలిటీ మద్యం దీనిల మీద పడింటే ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసిపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా, ఎక్కడ వెనుకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది. లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేస్తుంది. పోయి చూడుపా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో. అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోవాలంట, అందుకు మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? మనం మాట్లాడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీకి ఒకటే, ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టటంలే. ఎవడైనా మాట్లాడిచ్చేది, చెప్పేది, పాడు పరదేశీ ఏందిలే. సాయంత్రం అయితేనే 100 రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా, అది దొరికితే చాలు. ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి. ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే గింజుకొని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు, అన్ని చోట్లకు తిరగవా? దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఏంది? ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా. నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్యూర్లోనే కదా. ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం కూడా పుట్టించాలని చూస్తున్నావు రాయలసీమ ప్రాంతంలో. మొత్తం ఏది చూడు వేల కోట్లు తీసుకుపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎవరు అంతా నీ అనామలే ఉండేది అక్కడంతా. దానంత పెద్ద స్కామే లేదు. మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు. ఎంత అధ్వానంగా జరుగుతుందంటే అసలుకు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే. నిన్న అచ్చెన్నాయుడు ఎక్కడో ఛాలెంజ్ చేసినాడు. ఆయన ఏం ఛాలెంజ్ చేస్తాడు? అసలు రాయలసీమకి ఏం న్యాయం చేశామో ఓపెన్ డిస్కషన్ చేస్తాను. నాయన అచ్చెన్నాయుడు గారు చెప్పండి నాయన, ఇది మీ ప్రాంతము అట్లా అయిపోయింది. ఉత్తరాంధ్ర కేవలం పదవుల కోసం ఉంటేనే తప్ప. నేను చేశానయ్యా 2013లో ఎండింగ్లో. నేను రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, హంద్రీనివా అనే మాల్యాల నుంచి దీని వరకు జీడిపల్లి వరకు మేము పాదయాత్రగా వచ్చినాము. ఎందుకంటే ఆ రోజు గట్టిగా పట్టుకోకపోతే రావు అనే ఉద్దేశంతోనే మొత్తం నీళ్లు తీసుకొని పాదయాత్ర రూపంలో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? కేవలం చరిత్రహీనులుగా ఉంటారు. నేనేంటంటే మా పయ్యావుల కేశవ్కి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తే. మా పీపీపీకి అంటే ఏం తెలియదు అనుకో ఈ ప్రాంతాల గురించి. ఇంకా కడపలో ఉన్న అతను పాపం తన సొంతదే నిలబెట్టుకోలేకపోతున్నాడు, అతను వేస్టే.
ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు నాయన. కేశవ్, నువ్వన్న మా జిల్లాగా రాయలసీమ ప్రాంత వాసిగా అవగాహన లేని చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చేయండి, దాని గురించి ఫైట్ చేయండి. ఈ రాయలసీమ ప్రాజెక్టు మీరేం చేసినారో చెప్పండి. ఊరికే మనకు మనమే అంత మంది మంచి ప్రభుత్వం ఇవే ఈ చిడతలు ఎక్కువైపోయినాయి. ఈ చిడతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు. అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు. మనమంటూ ఒకటి బతికుంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మనం అన్నీ ఉండేది. ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్నే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా, రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలా కాదు చేస్తున్నది. మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది.